స్వధర్మనిరతమైనటువంటి నేను నా ధర్మాన్ని రక్షిస్తూ నువ్వు చేసినటువంటి నీ సేవకి నేను చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకోవలసింది అని అడిగారు ఆయన. అనేసరికి ఆ మహాతల్లి అడిగింది, అయ్యా ఎస్తేభ్యతాయి, చాలా సంతోషం అండి అని చెప్పి ఆమె తనకు ఒక అభిప్రాయాన్ని చెప్పింది. నాకు సంతానం కావాలి అన్న అభిప్రాయాన్ని అడిగింది అనమాట. అడిగేసరికి వెంటనే ప్రియాయాహ ప్రియమన్విచ్చన్, ప్రియురాలి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి అని అనుకున్నారు. నెరవేర్చాలనుకుంటే అది ఏమిటయ్యా అన్నాడు. ఉన్నదే చిన్న గుడిస, ఆ గుడిసెలో ఏమానికి ఆనందం కలిగేయగలరు. ఆయన తపశ్శక్తి చేత దివ్యమైనటువంటి ఒక విమానాన్ని సృష్టి చేశారు. విమానం అంటే కొన్ని అంతస్తుల భవనం, ఆ భవనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతుందనమాట. అటువంటి భవనాన్ని తయారు చేశారు. ఆ దివ్యమైన భవనం ఉండి ఎదురుగుండగా సరస్సు ఉన్నది. సరస్సులో ఆమె స్నానం చేద్దామంటే అనేక మంది అప్సరసులు వచ్చి 500 మంది అప్సరసులు వచ్చి అమ్మగారు రెండు మేము తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళి ఆమెకి స్నానం చేయించి సుగంధ పరిమళ ద్రవ్యములతోటి అలంకారం చేసి అంతా చేసి ఆమెను తీసుకొచ్చి ఆ మహానుభావుడితో కలిసేట్టుగా చేశారు. చేస్తే ఆ మహనీయుడు ఆమెతో కలిసి విహరించారయ్యా. ఎక్కడ దేవతలు ఉండేటువంటి ఆ లోకాల్లో ఉండేటువంటి పరమ ఉద్యానవనములు ఏవైతే ఉన్నావో అక్కడల్లా కూడా సంచారం చేశారు. సంచారం చేసి ఎంతకాలం వాడు విహరించారయ్యా అన్నారు. 100 సంవత్సరముల పాటు వాడు శృంగార విహారం చేశారటండి. 100 సంవత్సరముల పాటు చేస్తే అంటే చేసింది కొన్ని నిమిషముల పాటే 100 సంవత్సరముల అనుభూతి కలిగేట్టు చేశారన్నమాట. దాని రహస్యం అదనమాట. అంత అనుభూతిని కలిగజేశారు. చేసిన తర్వాత వారికి సంతానం కలిగారు. 9 మంది ఆడపిల్లలు కలిగారండి. వాళ్ళు మహనీయమైనటువంటి, ఎందుకంటే ఇలా కలగటానికి కూడా కారణం చెప్తారు మహానుభావుడు. ఆయన కోరిక ముందు ఎవరికి కలిగిందండి అన్నారు, స్త్రీకి కలిగిందండి అన్నారు. అందువల్ల స్త్రీకి ఇక్కడ ప్రాబల్యం కలిగి ఉండడం చేత స్త్రీ సంతానము ఎక్కువ కలిగారు. గర్భోపనిషత్తులో చెప్తారు స్త్రీ సంతానం ఎందుకు కలుగుతుంది, పురుష సంతానం ఎందుకు కలుగుతుంది. అందువల్ల ఈమెకి ఎక్కువగా ఆమె కలిగి ఉండడం చేత ఆమె కోరిక తీర్చడానికి తర్వాత ఆయన కలిగింది కాబట్టి 9 మంది సంతానం కలిగారు. ఆ స్త్రీ